హాయ్ హలో నమస్తే, నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాలెంట్ అనేది తీసుకురావడం జరిగింది. తను ఎవరో కాదు, డి షోలో డాన్సర్గా చేస్తున్నాడు. వెల్కమ్ వెల్కమ్ టు సందీప్ బ్రో. హాయ్, వెల్కమ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో, మీరు బాగున్నారా? అంటే ఎన్ని సీజన్ల నుండి నువ్వు డీలో డాన్సర్గా చేస్తున్నావు? నేను 4 సీజన్ల నుంచి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేస్తున్నాను. 4 సీజన్లు అయ్యాయి. అంటే ఇప్పుడు D20 ప్రెజెంట్ సీజన్ జరుగుతుంది కదా, ఈ సీజన్ లో కూడా మీరు డాన్స్ అనేది చేస్తున్నారు? చేస్తున్నారు. ఎవరు కంటెస్టెంట్? కంటెస్టెంట్ ఝాన్సీ అక్క, పల్సర్ బైక్ ఝాన్సీ గారు. మనకాసి అంటే చాలా ఫేమస్ కదా పల్సర్ బైక్ ఝాన్సీ గారు. ఇప్పుడు ఆమె టీంలో మీరు డాన్సర్ గా చేస్తున్నారా? అవునన్నా. ఓకే. అంటే ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? మీరు ప్రాక్టీస్ చేసే టైంలో కానీ ఆ ఫన్ కానీ ఆ వే కానీ ఎలా ఉంటుంది? మంచిగా చూసుకుంటుంది ఆమె. నేను ఆర్టిస్ట్ అన్నట్టుగా ఆమె ఫీల్ అవ్వదు, అంటే బాగా చూసుకుంటది బాయ్స్ అందరికి. మీరు ప్రాక్టీస్ టైంలో చాలా జోయల్ గా ఫన్ గా ఉంటారా? చాలా ఫన్ అన్న. మొత్తం ప్రాక్టీస్ అంతా ఆడుతూ పాడుతూ అయిపోద్ది ప్రాక్టీస్. అంటే మీకు కొరియోగ్రాఫర్ ఎవరు? సుదర్శన్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్ D17 టైటిల్ విన్నర్ కదా? అవునన్నా. అప్పుడు కంటెస్టెంట్ ఎవరు D17 లో? అప్పుడు వర్షిని అక్క D17 కంటెస్టెంట్. వర్షిని గారు. ఓకే. సుదర్శన్ సార్ దగ్గరే మీరు ప్రెజెంట్ ఉంటున్నారు? అప్పటి నుంచి నేను సుదర్శన్ మాస్టర్ దగ్గర ఉన్నాను. నేను డి స్టార్ట్ ఎప్పుడయ్యానో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. అంటే ఇప్పుడు 4 years అవుతుంది కదా, 4 years కూడా సుదర్శన్ సార్ దగ్గరే ఉంటున్నారు. ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని సుదర్శన్ సార్? ఎలాగంటే బాగా చూసుకుంటారు అన్న. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటారు. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక ఎవరికైనా బాధ ఉంటుంది కదా తల్లిదండ్రిని ఒగ్గి రావాలంటే, కానీ ఇక్కడికి వచ్చాక నాకు అమ్మ నాన్న గుర్తురారు, అంత బాగా చూస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మీరు చేస్తున్నది D20 కదా, దీంట్లో ఆల్రెడీ ఏదైనా సాంగ్ చేశారా మీరు? చేశాను అన్న. ఏ సాంగ్ చేశారు? అక్కతో ఇప్పుడు ఝాన్సీ అక్క ఎన్ని సాంగులు చేసింది అన్ని సాంగుల్లో నేను. అంటే ఇప్పుడు నెక్స్ట్ టెలికాస్ట్ అయ్యేది ఏ సాంగ్? నెక్స్ట్ జామ చెట్టుకి కాస్తాయి జామకాయలోని ఒక సాంగ్. అది సాంగ్ అంతా మంచి ఫన్గా ఉంటుంది అన్న. అందులో నేను క్యారెక్టర్ చేశాను. మీరు క్యారెక్టర్ కూడా చేశారా? ఆ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ మనకి టెలికాస్ట్ అవుతుంది? అవునన్నా. నెక్స్ట్ వచ్చే బుధవారంలో అవుతుంది. నెక్స్ట్ వచ్చే బుధవారంలోనే అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు డి చేస్తున్నారు కదా, ఇలా టెలివిజన్లో వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ మీ విలేజ్లో చూస్తారు కదా, చూసేటప్పుడు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుందంటే మనం కూడా హ్యాపీ అన్న. చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా. అమ్మ నాన్న కూడా వాళ్ళు అనుకుంటారు మనసులో, ఏంటి నా కొడుకు టీవీలో కనిపిస్తానని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు తిడతారు, ఎందుకురా డ్యాన్స్ చేస్తావు. అదే ఎందుకు అంటే ఈ టైంలో అంటే చదువుకుంటున్నారా మీరు ఆల్రెడీ? ఇప్పుడు లేదన్న, చదువు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా, మరి ఇంట్రెస్ట్ లేక చదువు ఆపేసారా? అంటే ప్రాపర్ గా ఇప్పుడు ఓన్లీ డాన్స్ మీదే ఉంది ఫోకస్ మాత్రం? డాన్స్ ఏదైనా ఒక మంచి బిగ్ స్క్రీన్ మీద కనబడాలని అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు పేరెంట్స్ అనేది ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు మా అబ్బాయి ఏదైనా డ్యూటీ చేసి ఏదైనా అమౌంట్ సంపాదించి బాగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటాడు అనేసి అనుకుంటారు కదా, మరి అప్పుడు మీ పేరెంట్స్ ఇలా నువ్వు డాన్సర్గా ఇలా అంటే నీ స్ట్రగుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఈ టెలివిజన్లో ఈ ఇండస్ట్రీలో డాన్సర్గా ఎదగడం అనేది చాలా కష్టం కదా. చాలా కష్టం కదా. కాబట్టి పేరెంట్స్ ఏమనుకుంటారంటే చక్కగా చదువుకొని ఏదైనా ఉద్యోగం వచ్చి మమ్మల్ని చూసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది కదా. మరి అప్పుడు అలా మీ పేరెంట్స్ ఫీల్ అవ్వలేదా? అంటే నీకు మీ పేరెంట్స్ ఫుల్ సపోర్ట్గా ఉన్నారా? సపోర్ట్ అయితే పేరెంట్స్ అయితే ఫుల్ సపోర్ట్ అన్నా, కానీ బయట మా ఊరు వాళ్ళు అయితే అసలు సపోర్ట్ ఏమి ఉండదు. అంటే అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతారంటే, మన దగ్గరకు వచ్చాక ఈడు మావోడే, ఎవరైనా వచ్చారు అనుకో, ఈడు మావోడే డీలో చేసాడు, టీవీలో కనిపిస్తాడు అని చెప్పుకుంటారు. కానీ మా అమ్మ నాన్నతో ఎలా మాట్లాడతారంటే, మీ కొడుకు ఏంటి ఇప్పుడు డాన్సులు చేస్తే, ఎవరు రిలేటివ్సా లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళ? ఊర్లో వాళ్ళు అయితే అలాగ అంటారు అన్న. రిలేటివ్స్ అయితే ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నా లైఫ్లో అన్న నేను ఇది చాలా బాధపడిన విషయం అన్నది. నా లైఫ్లో బాధపడిన విషయం ఏదంటే ఇదే అన్న. 1 month వరకు కూడా నేను తినలేదన్న అంత. అంటే ఇప్పుడు మా పెదనాన్న కొడుకులు ఉంటారు కదండి,
మా సొంత బాప్ప అంటే పేరైతే చెప్పను. ఆ, మా బాప్ప ఏమన్నదంటే, ఇప్పుడు మా అన్నయ్యలతో చెప్పింది, నువ్వు ఆడితో ఉండకు, ఆడితో తిరగొద్దు, నువ్వు ఆడితో తిరిగితే నువ్వు కూడా వాడిలాగా తయారవుతావు, ఆ, అలాంటి వాళ్ళతో తిరక్కు పాడైపోతావు అని అన్నదన్న. అదే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనకు అలాగంటే అది చాలా పెయిన్ అన్న. బాధపడ్డాను, అమ్మ నాన్న కూడా అంతే బాధపడ్డారు అన్న. ఎందుకు మీ కొడుక్కి అలా వదిలేసావు గాలికి ఆ. అన్నట్టు మాట్లాడారు అన్న. మీది అసలు ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మాది శ్రీకాకుళం దగ్గర అన్న. శ్రీకాకుళం దగ్గర శ్రీకాకుళం దగ్గర లింగాల వలస అని ఒక ఊరు ఉంటుంది. లింగాల వలస. ఓకే. ఇప్పుడు అంటే అక్కడి నుండి ఇక్కడ వరకు వచ్చావు కదా, మరి కంటెస్టెంట్ గా ట్రై చేయొచ్చు కదా డీలో. కంటెస్టెంట్ అంటే ఇప్పుడు అంటే నువ్వు ఆల్రెడీ 4 years నుండి డీలో చేస్తున్నావు కాబట్టి కంటెస్టెంట్ గా డీలో వర్క్ చేయొచ్చు కదా నువ్వు. నేను కూడా ఆడిషన్ ఇద్దామని చాలా సార్లు అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు D17కి వచ్చానా, అది సెలబ్రిటీ షో అది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెలబ్రిటీ షోస్ అవుతున్నాయి. ఇంకా మాకు అయితే కొత్త టాలెంట్ అనేది ఎంకరేజింగ్ అవ్వట్లేదు. అలా ఏం లేదన్న. ఇప్పుడు కూడా ఇప్పుడు D20 కూడా డి విన్నర్స్ ని ఇంకా డి విన్నర్స్ ని పెట్టారు, సెలబ్రిటీస్ ని. ఇంకా మనకు అందులో ఛాన్స్ లేదన్న. అంటే ఇప్పుడు డీ షోలో ఇప్పుడు కొత్తగా ఆడిషన్స్ అనేది జరగట్లేదా? లేదన్న, జరగట్లేదు. డైరెక్ట్ గా డి విన్నర్స్ అంటే డి ఛాంపియన్స్ అని వాళ్ళే అంత కంటెస్టెంట్లు. ఎందుకు అంటే డీ షో అంటే రేటింగ్ కోసమా, లేకపోతే ఇంతకు ముందు డీ షో అంటే కొత్తగా టాలెంట్ ఎంకరేజ్ చేసేవారు. ప్రెసెంట్ ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు, వాళ్ళే కంటెస్టెంట్ గా చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? రేటింగ్ వల్లే అన్న, రేటింగ్ కోసమే ఇదంతా అని నేను అనుకుంటాను. మొన్న D19లో చాలా మంది ట్రై చేశారు మన తెలుగు వాళ్ళు, కానీ మన స్టేట్ కాకుండా పక్క స్టేట్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు ఇచ్చారు, మనకేం లేవు అందులో. అంటే నువ్వు అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు? కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నావా, లేదా డాన్సర్ అవ్వాలనుకుంటున్నావా? నీ డ్రీమ్ ఏంటి? ఏదేమైనా కానీ ఏదో ఒక రోజు ఒక మంచి బిగ్ స్క్రీన్ మీద నేను కనిపించాలన్న. మా పేరెంట్స్ ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. బిగ్ స్క్రీన్ మీద అంటే నువ్వు ఎంచుకున్నది డాన్సర్ గా కదా, అంటే బిగ్ స్క్రీన్ మీద అంటే నువ్వు అయితే కొరియోగ్రాఫర్ అవ్వగలవు, బిగ్ స్క్రీన్ మీద ఎలా కనబడతావు? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్న. ఓకే. యాక్టర్ అవ్వాలి. అంటే నువ్వు ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఆల్రెడీ ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, 25K ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో ఎక్కువ అమ్మాయిలే ఉన్నట్టున్నారు. అవునా? అంటే ఇప్పుడు దాని ద్వారా దాంట్లో వీడియోలు కూడా నేను కొన్ని చూసాను మీది. దాంట్లో చాలా సాంగ్స్ కి యాక్టింగ్ అనేది కూడా చేయడం జరిగింది. అంటే నీకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? అవును, చాలా ఇంట్రెస్ట్ అన్న. రీల్స్ అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కదా, దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావా? ఎంజాయ్ అంటే చాలా కామెడీగా మెసేజ్ చేస్తారండి వాళ్ళు. ఏమని? ఏమంటే, నువ్వు నా ప్రపంచం, నువ్వు నా లైఫ్, దేవుడు నిన్ను పుట్టించిందే నా కోసం. సినిమా డైలాగ్ అని నీ మీద యూజ్ చేస్తారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు రిప్లై ఇస్తావని, అసలు అనుకోలేదు కూడా. రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ అని ఒక 2 days నార్మల్ గా మెసేజ్ చేస్తారు, తర్వాత డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తారు. 25K ఫాలోవర్స్ ఉన్నారు అంటే యాక్చువల్ గా అంతమంది ఫాలోవర్స్ ఎలా అంటే మీరు డాన్స్ వీడియోలు పెట్టడం వల్ల, లేకపోతే దేని వల్ల మీకు అంత ఫాలోయింగ్ వచ్చింది? ఏది వైరల్ అయ్యింది? ఏ వీడియో అంటే ఫ్లిప్స్ వీడియోస్ బాగా వైరల్ అయ్యారు. అసలు నువ్వు డాన్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ మీరు డాన్స్ నేర్చుకున్నారు? డాన్స్ అంటే రాజా ఏబీ డాన్స్ క్లాస్ తెలుసు కదన్నా, అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందన్న. జర్నీ స్టార్ట్ అయితే అప్పుడు జైరామ్ అని నా తమ్ముడు ఆడు కలిసాడు. అప్పటి నుంచి అలా అలా చేతు ఇద్దరం ఒకటే ఇప్పుడు ఈ ప్లేస్ వరకు వచ్చాము. ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉన్నారు అన్న, అందరూ ఎగతాలు చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు మా ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికైనా ఏదైనా మ్యారేజ్కి వెళ్ళామనుకో, అక్కడ స్టేజ్ వేసి అనరా ఆడు డ్యాన్స్ చేస్తాడు అక్కడ అని ఎగతాలు చేయడం చాలా చేస్తాడు. నేను ఫ్రెండ్స్ అనేది మైండ్లో అసలు తీస్తాను. నాకు ఏదైనా ఆడే ఫ్రెండ్స్ అన్న అందరూ. జైరామ్ మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్నా. నీకేం కాదురా, నేనున్నాను,
నేను నీతోనే ఉంటాను, ఆ, చాలా బాగా చూసుకుంటాడు అన్న. నీకు ఇప్పుడు తోడు అన్నీ తనే ఉన్నాడు. అన్నీ తనే అన్న. ఆడి లేనిదే నేను ఈరోజు లేను. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా. చాలా మంచి బాండింగ్ మాది. ఫ్రెండ్స్ విషయంలో ఒక డ్యాన్స్ పర్పస్ మీద అయినా మంచి సపోర్టర్ అన్న. రే జయరాం నాకు ఇది అవ్వట్లేదురా, ఎలా అంటే నువ్వు చెయ్యి, ఖచ్చితంగా చెయ్యి, నీకు వస్తుంది, నేర్చుకో ఖచ్చితంగా అని చెప్తాడు. చాలా మంచి డ్యాన్సర్ అన్న ఆడు మాత్రం. ఈ ఈ డీసో ఉంది కదా, ఏదో ఒక రోజు ఒక ఆడిషన్ జరిగితే ఏదైనా మాస్టర్ చూసి ఆడికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఆడు టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాడు 100% అని. ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా నీకు నీ లైఫ్లో? ఆ ఫ్యామిలీలో అంటే మా అన్నయ్య అన్న. మీ అన్నయ్య? అమ్మ నాన్న కన్నా నాకు మా అన్నయ్య అంటేనే ఇష్టం అన్న. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాం కదన్న. మా అమ్మ నాన్న వేరే దగ్గర వర్క్ చేశారు, నేను మా అన్నయ్య మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాము. ఉండి అలాగలాగా ఇప్పుడు ఫస్ట్ అంతా కలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోయాము. నేను హైదరాబాద్లో ఉంటుండే, వాడు వైజాగ్లో ఉంటుండే. నా బ్యాక్ బోన్ అన్న మా అన్నయ్య. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ డీకి వచ్చినప్పుడు, నాకు డీ నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా రావాలి, మనీ లేవు, ఏం లేవు. అప్పుడు మా అన్నయ్య చిన్న వర్క్ చేశాడు, చాలా కష్టం ఆ వర్క్. కానీ అన్నయ్య ఇలాగ నేను డీకి వెళ్తాను అన్నయ్య, ఇలాగ డబ్బులు కావాలని చెప్పి అడిగాను. అడిగితే వెంటనే 3000 ఇచ్చాడు అన్నయ్య. అప్పుడు డైరెక్ట్గా వచ్చేసాను ఇక్కడికి హైదరాబాద్కి. తమ్ముడు అని కూడా ఇప్పుడు వచ్చి నన్ను పెళ్ళి. కానీ నేను ఇప్పుడు ఏటి అడిగినా చేస్తానండి. ఇప్పుడు నాకు ఇలా మనీ ప్రాబ్లం వచ్చిందన్నా చూసుకుంటాడు. ఇప్పుడు కాల్ చేసిన ఏది చేసినా ఎనీ టైం సపోర్టివ్ గా ఉంటాడు మీ అన్న. చాలా సపోర్ట్ అన్న. చావు అనేది అందరికీ వస్తుంది కదన్న, ప్రతి మనిషికి చావు అనేది వస్తుంది. కానీ ఆడు చనిపోయిన నెక్స్ట్ మినిట్ నేను కూడా చనిపోతున్నాను. ఈ విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే నాతో అసలు మాట్లాడు కూడా మా అన్నయ్య. తమ్ముడు అని కూడా పిల్లు, అది ఎందుకో నాకు తెలియదు అన్న. కానీ ఎప్పుడైనా తమ్ముడు అని మంచి పిలుస్తాడేమో అని అనుకుంటున్నాను. దుర్గారావు మీ తమ్ముడిని ఒకసారి తమ్ముడు అని పిల్లి చాలా ఫీల్ అవుతుండే, చాలా ఎమోషనల్ అవుతుండే మీకోసం. ఎనీ టైం మీరు చాలా సపోర్టివ్గా, అసలు నువ్వు లేకపోతే తను లేను అనేసి అంటున్నాడు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే నువ్వు మీ తమ్ముడిని ఒకసారి తమ్ముడు అని పిలు. నువ్వు ఆల్రెడీ అంటే మీ జిల్లా స్థాయిలో డ్యాన్స్ పోటీ జరిగేటప్పుడు నువ్వు ఫస్ట్ ప్లేస్ అనేది నీకే వచ్చింది కదా? అవునన్న. అంటే ఏది శ్రీకాకుళం జిల్లా? శ్రీకాకుళం జిల్లా అన్న. అప్పుడు కాంపిటీషన్లు చాలా అయ్యి, కానీ నేను ఓడిపోయాను అన్న. ఫస్ట్ ఒక 3 కాంపిటీషన్లు ఓడిపోయాను. ఒళ్ళంతా దెబ్బలు ఫుల్గా. అమ్మ అడుగుతున్నది, ఎందుకురా దెబ్బలు, అవి మానవచ్చు కదా, డ్యాన్స్ మానేయచ్చు కదా, ఏదైనా వర్క్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా దెబ్బలు తగులుతూ డ్యాన్స్ ఇప్పుడు అవసరమా నీకు? అప్పుడు వేరే కాంపిటీషన్ అయిందన్న, ఒక డిస్టిక్ లెవెల్ది ఒక కాంపిటీషన్ అయితే నేను అక్కడికి వెళ్ళాను అన్న. కాంపిటీషన్కి వెళ్తే ఈరోజు ఎలాగైనా ప్రైజ్ కొట్టాలని మనసులో అనుకున్నాను. ఏ సాంగ్ చేశారు అప్పుడు? ముని సాంగ్ ఒకటి ఉంటుంది అన్న. వచ్చాను నేను వదిలేసి పోను అని. ఆ సాంగ్కి చేశాను అన్న. ఫస్ట్ టైం అన్న నేను 3 సార్లు ఓడిపోయాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టాను అన్న. 3 సార్లు ఓడిపోయాక మళ్ళీ నేను వెళ్ళకూడదు అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. అంటారు కదా, గాయపడే సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కదా వెళ్ళాను, ఫస్ట్ ప్రైజ్ కొట్టాను అన్న. మా అమ్మ నా కోసం, అంటే చాలా దూరం జరుగుతుంది కాంపిటీషన్, ఛార్జెస్ కూడా అమ్మకి ఇవ్వడానికి డబ్బులు ఉండవు, నా దగ్గర ఉండవు. ఎలాగైనా కాంపిటీషన్ గెలిచాను కాబట్టి మా అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ కాంపిటీషన్ ఎప్పుడు గెలిచానో అప్పుడే ఆ వచ్చే డబ్బులతో అమ్మకి 2 సారీలు గాజులు కొన్నాను. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, నీ సొంత మనీతో ఫస్ట్ టైం అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ ఏదంటే అదే అన్న. అవును, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అవునన్న. అమ్మ మనం కూడా ఏదైనా కొని చేయాలి అనేసి మన సొంత సంపాదనతో, నీ సొంత సంపాదనతో ఫస్ట్ టైం సంపాదించింది అలాగా 2 సారీస్, బ్యాంగిల్స్ కొనేసి ఇచ్చేసారా? అవునన్న. ఇప్పుడు మీరు డీ షోలకి వెళ్తారు కదా,
అంటే ఇక్కడ ఎన్ని రోజుల ముందు ప్రాక్టీస్ అనేది చేస్తారు? ప్రాక్టీస్ అంటే ఒక 10 days ముందు షూట్ అనుకున్నా, ఒక 10 days ముందు నుంచే ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ 2 days షూట్ అవుతుంది అన్న. కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నాము. మన ఛానల్ ద్వారా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు డీలో వర్క్ చేస్తాను కదా, చాలా కష్టపడ్డాను. కష్టపడి దేనికోసం కష్టపడ్డానంటే మా అమ్మ నాన్న కోసం కష్టపడ్డాను. వాళ్ళు ఇప్పటికైనా ఒక మంచి ప్లేస్లో ఉంచాలి, మంచి ప్లేస్లో చూడాలి. వాళ్ళకి అన్ని మాటలన్నీ చాలామంది బ్యాడ్గా మాట్లాడారు కదా, ఆ మాటలన్నీ గుడ్గా వచ్చేటట్టుగా చెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఇంకా మా అన్నయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. వాడికి కూడా ఏదో ఒక రోజు మంచి ప్లేస్లో వీడు మీ తమ్ముడా అనేసి అన్నట్టుగా చెయ్యాలి అని నేను అనుకుంటాను. చాలా డ్రీమ్స్ ఉన్నాయి, ఏదో ఒక రోజు అవన్నీ సక్సెస్ చేసి చూపిస్తాను. ఇంకా అన్న యూట్యూబ్ ఛానల్కి కూడా కొంచెం సపోర్ట్ చేయండి, కొత్తగా స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ అందరూ కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది డీలో ఆల్రెడీ తమ్ముడు చేస్తున్నాడు, తన కష్టాలను మొత్తం చెప్పాడు. అంటే తన డీ లైఫ్ ఎలా ఉంది, తన డాన్సర్గా ఎలా వచ్చాడు అన్ని దాని గురించి మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఆ తమ్ముడికి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది మన కొత్త ఛానల్, ఈ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం యూట్యూబ్. కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.